मेहर बाबा दीपिका जय अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. మనం మెహర్ ప్రభు చరిత్రం 14వ భాగం చదువుకుంటున్నాము. ఇప్పుడు ప్రస్తుతం 1958వ సంవత్సరంలో బాబా ఏర్పాటు చేసినటువంటి సహవాస్లో ఇచ్చినటువంటి ఈరోజు చదవబోయేది ఏంటంటే ఒకసారి చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఈరోజు వస్తాయి. ఈరోజు అది ముఖ్యంగా విశ్వ సందేశం. బాబా ఇచ్చినటువంటి చాలా గంభీరమైనటువంటి వాతావరణంలో బాబా ఇచ్చినటువంటి విశ్వ సందేశం, యూనివర్సల్ మెసేజ్. అంతేకాకుండా తన యొక్క సహవాసలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ చివరగా ఇస్తున్నటువంటి ఒక సందేశం. ఆ తర్వాత భగవంతుడు మాత్రమే ఉన్నాడు అనేటువంటి ఒక ప్రవచనం ఈరిచ్ గారి చేత చదివించినటువంటిది ఒకటి. తర్వాత ముఖ్యమైనటువంటిది యూనివర్సల్ మెసేజ్, విశ్వ సందేశము అనేవి ఈరోజు మనం చదువుకోబోతున్నాం. నిన్నటి రోజు చూసినట్లయితే బాబా తన యొక్క సమావేశంలో జరిగినటువంటి విషయాలు చూస్తూ కొంతమంది గురించి, ముఖ్యమైనటువంటి కొంతమంది గురించి, మహారాణి శాంతాదేవి గురించి ఇంకా మాట్లాడుతూ, అట్లాగే కేశవ నిగమ గురించి మాట్లాడుతూ, అలాగే ఆయన చదివి వినిపించినటువంటి మెహర్ చాలీసా పద్యాలు వాటి గురించి మాట్లాడుతూ, ఇంకా మహారాణి శాంతాదేవి గురించి ఎంతో అద్భుతంగా బాబా చెప్పినటువంటి విషయం ఎట్లా ఉందంటే, ఆమె నన్ను ఎప్పుడూ చూడలేదు, అంతేకాకుండా ఆమెకు ఒక మహారాణి అని కానీ ఇంకా మరో విషయంగా కానీ నేను ఆమె సంపన్నురాలని నేను సంతోషపడటం లేదు. ఆ మహారాణి అయినప్పటికీ కూడా ఆ శాంతాదేవిలో ఉన్నటువంటి ఆ నిజాయితీగా ఉన్నటువంటి ప్రేమ కారణంగా నాకు చాలా సంతోషం కలుగుతోంది అని చెప్పి బాబా అన్నటువంటి ఆ మాటలు అవన్నీ కూడా ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు నిన్న చదువుకోవటం జరిగింది. అలాగే ప్రార్థనలు అవి చేయించారు. కుటుంబ శాస్త్రి గారు తెలుగులో చదవటం, కేశవ నిగం హిందీలో, డాకే మరాఠీలో చదవటం, దాంకిని కూడా ప్రార్థన చేయటం, ఇవన్నీ కూడా నిన్న మనం చదువుకున్నాము. ఆ విషయాలన్నీ కూడా మళ్ళీ బాబా మళ్ళీ చెప్తూ, నేను సనాతనుణ్ణి, ఎవరినైనా దేని కొరకైనా క్షమించగల దివ్యాధికారం నాకు ఉంది అని ప్రత్యేకంగా చెప్పినప్పుడు ఈ రవికాంత్ రావల్ ప్రత్యేకంగా ఎప్పుడైతే ఈ ప్రకటన బాబా చేశారో వెంటనే తన పాపాలను క్షమించవలసిందిగా బాబాని వేడుకోవడం, అలా ప్రవర్తించటం బాబాకు కాస్తంత చిరాకు కలిగించటం. ఆ తర్వాత మరి అందరినీ బయటకి వెళ్ళమనటం, అక్కడ వాతావరణం గంభీరంగా మారిపోవడం. ఆ తర్వాత వాళ్ళంతా మళ్ళీ తిరిగి సమావేశం అయిన తర్వాత రావల్తో ప్రత్యేకంగా ఇలా అంటాం, నేను గనక బాబానే అయినప్పుడు నీ హృదయం నాకు తెలియదా? నీ హృదయ వేదం తెలుసుకోలేనా? క్షమించమని నన్ను అడగవలసినటువంటి అవసరం ఏమిటి అని ప్రత్యేకంగా అతనికి చెప్పి, అంతేకాకుండా అతను అలా అడగటం అనేటువంటి చేసినటువంటి ఆ పొరపాటు ఏదైతే ఉందో దాన్ని కూడా క్షమించారు బాబా. ఆ తర్వాత ఆత్యాపాత్య అనేటువంటి ఆ ఆటను గురించి గుర్తు చేస్తూ ఆ ఆట ఆడే విధానాన్నంతా డాకేకి అక్కడ ఉన్నటువంటి వారందరికీ వివరించమని డాకేకి చెప్తారు. ఆట నిబంధనలు అందరికీ అతను తెలియజేస్తారు. అయితే అందులో ఉదాహరణగా ఈ రావల్ గురించి కూడా మళ్ళీ ప్రస్తావిస్తారు. ఈ ఆటలో బయట వారు ఎవరైనా జై బాబా నిమిషం. ఆత్యాపాత్య ఆట గురించి చెప్తూ అందులో బాబా అంటారు, ఆ ఆటలో బయట వారు ఎవరైనా
ఆటగాడిని అడ్డుకుంటే అతనిని తుచ్చుడు అని పిలుస్తారట. మనుష్గన్ అని అంటూ ఈ సమయంలో ఈ పదం ఈ రావల్ అడిగినటువంటి ఆ విషయం ద్వారా అతనికి బాగా సరిపోతుంది అని చెప్పి అంటారు రావల్ని. అప్పుడు మళ్ళీ అంటారు, ఇప్పుడు నేను చెప్పిన విషయం అర్థమైందా అని రావల్తో. కానీ అతనికి అర్థం కాలేదని పాపం తల అడ్డంగా ఊపుతాడు. బాబా ఒక రకమైనటువంటి మాటతో అతన్ని మళ్ళీ తోలనాడతారు. నీలో ఉన్నదంతా నీ కొవ్వే ఉంది, అసలు మెదడు లేదు నీకు అని చెప్పి అతన్ని మళ్ళీ తోలనాడతారు. తర్వాత ఆది సీనియర్ని ఇంకా బుజ్జోర్ మెహతాని పిలిచి రావల్ని బయటికి తీసుకెళ్ళి వివరించండి అతనికి సరిగ్గా ఈ ఆట గురించి. నేను చెప్పినటువంటి విషయం అతనికి అర్థం కాలేదు. నేను ఆ సనాతనుణ్ణి అని ప్రత్యేకంగా చెప్పి నీ ఎవరినైనా దేని కొరకైనా క్షమించగల దివ్యాధికారం నాకుందని నా అంతటి నేను చెప్పినప్పుడు జయబాబు అంటే మ్యూట్లోకి వెళ్ళిపోయారు. సత్యవతి గారు జయబాబా జయబాబా సత్యవతి గారు మ్యూట్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళినట్టున్నారు మా మ్యూట్లో ఉన్నారు. జయబాబా సత్యవతి గారు జయబాబా జై మెహర్ బాబా. దీపిక కొంచెం డిస్టర్బెన్స్ అయింది, సారీ. జయబాబా రావల్ గురించి ఆది సీనియర్ని బుజ్జోర్ మెహతాని పిలిచి అతన్ని బయటకు తీసుకెళ్ళి అతనికి ఇంకా వివరంగా వివరించండి అని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా తిరిగి వచ్చిన తర్వాత రావల్తో నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు, కానీ అందుకు నేను నిందించకూడదు, బాబానే నిందించాలి అని కూడా అంటారు. తర్వాత కొంత సమయం అయిన తర్వాత ఈరోజు విషయానికి వచ్చినట్లయితే కొంత సమయం గడుస్తుంది. ఆ తర్వాత బాబా ఏ రుచిని పశ్చాత్తాప ప్రార్థన చదవమంటారు. ఆ తర్వాత బాబా ఇలా వివరించారు, ఇప్పుడు నేను నా చిట్ట చివరి సందేశాన్ని సలహాను ఇస్తాను. దాని తర్వాత నా చిట్ట చివరి ప్రవచనం మీ ముందు చదివి వినిపించబడుతుంది. అవతార పురుషుని సన్నిధిలో ఆయన చిట్ట చివరి సందేశం, చిట్ట చివరి ప్రవచనం వినే భాగ్యం పొందిన మీరందరూ ఎంతటి అదృష్టవంతులో కదా. దీని తర్వాత అవతార పురుషుని నుండి మీరు ఇక ఎటువంటి సందేశము ప్రవచనము వినే అవసరం లేదు. అందువల్ల పూర్తి శ్రద్ధతో వినండి. మీరంతా మీ స్థానాలకు వెళ్ళిన తర్వాత ఇక్కడ జరిగిన విషయాలన్నీ నా ప్రేమికులకు తెలియజేయండి. నా చివరి సందేశాన్ని నలుదిశలా వ్యాపింపచేయండి. నన్ను విశ్వసించినా విశ్వసించకపోయినా నా సందేశం అందరికీ వినిపించండి. ఈ సందేశం విశ్వంలోని వారందరికీ చెందుతుంది. చూడండి, ఆ యూనివర్సల్ మెసేజ్ చిట్ట చివరి సందేశంగా ప్రవచనంగా బాబా ఇచ్చినటువంటి దానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మనకి ఇక్కడ ఈ పేరాలో తెలియజేస్తున్నారు. అదే మనం ఈరోజు చదువుకోబోతున్నాం. మరి అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్లే కాకుండా ఈరోజు మనమంతా కూడా ఆ విషయాన్ని తెలుసుకునేటువంటి చక్కటి అవకాశాన్ని బాబా మనకి ఇచ్చారు. మనం కూడా ఆయన ఎదురుగా ఉండి ఆ సందర్భంలో అక్కడ ఉండి మనం తెలుసుకుంటున్నాం, బాబా సముఖంలో ఉండి మనం తెలుసుకుంటున్నాం అనేటువంటి హృదయంతో మనం గనక ఈ సందేశాన్ని మనం చదువుకున్నట్లయితే మనకు కూడా తప్పకుండా ప్రభు యొక్క ఆయన యొక్క సహాయం కూడా ఖచ్చితంగా మనకి అంది తీరుతుంది. ఆయన చెప్పినటువంటి ఆ మేల్కొల్పుని మనం అందరం కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మన హృదయాలతో మనం ఆ సందేశం ఏదో వినటానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా చెప్తున్నారు బాబా, 9 గంటల తర్వాత నా పాదాలను స్పృశించడం కానీ నాకు నమస్కరించడం కానీ చేయరాదు, నాకు జేజేలు పలకకూడదు,
నా పని పూర్తి చేసుకొని నేను బయలుదేరే సమయంలో నా వెనుక నన్ను అనుసరించకూడదు అనేటువంటి బలమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఈ చివరి సందేశం చెప్పబోయే ముందు. జూలై 14 నుండి నవంబర్ 30వ తేదీ వరకు, తర్వాత కూడా ఎలా ఉండాలో కూడా చెప్తున్నారు. నన్ను లేదా నా మండలి వారిని మెహరాజాద్లో కానీ లేదా మెహరాబాద్లో కానీ చూడటానికి ప్రయత్నించకూడదు. వారితోనూ నాతోనూ ఉత్తర ప్రత్యుత్తరాలు నడపకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత పెద్ద ఇబ్బంది ఎదురైనా లేక ఎవరైనా మరణించినా నాకు టెలిగ్రామ్ పంపరాదు. ఆది సీనియర్ను కూడా ఈ సమయంలో మెహరాజాద్ కానీ మెహరాబాద్ కానీ రావద్దని ఆదేశించాను. నేను ఏదైనా పని కొరకు అతనిని పిలిస్తేనే అతను రావాలి. నాకు ఎవరైనా కానుకలు వస్తు రూపంలో కానీ ధన రూపంలో కానీ పంపిస్తే వాటిని తిరిగి పంపించేయమని అతన్ని ఆదేశించాను. అందువలన మీరెవరూ డబ్బు కానీ మనీ ఆర్డర్లు కానీ పంపి అతన్ని ఇబ్బంది పెట్టకండి. ఈ సమయంలో మెహరాజాద్లో ఉన్న మండలి వారు మెహరాబాద్ వెళ్ళడం కానీ అక్కడి వారు ఇక్కడికి రావడం కానీ చేయరాదు. అంతేగాక మండలి వారెవ్వరూ ఎవరికి ఉత్తరాలు వ్రాయకూడదు. ఈ నిబంధన నా మండలి వారందరికీ వర్తిస్తుంది. ఈ నియమం మెహరాబాద్ మెహరాజాద్లో ఉన్న నా మండలి అందరికీ ఒకేలా వర్తిస్తుంది అని చెప్తూ తర్వాత యూరిచ్ గారి గురించి చెప్తున్నారు. నా పనికి యూరిచ్ ఎంత అవసరమో మీకు అందరికీ తెలుసు. నా ప్రక్కన ఉండి 24 గంటలు నా కొరకు పనిచేస్తాడు. నా చేతి సంజ్ఞలను ముఖ కవళికలను తర్జుమా చేయడం, నా ప్రతి చిన్న వ్యక్తిగత అవసరాలను తీర్చడం, అంతేకాకుండా ఉత్తర ప్రత్యుత్తరాల బాధ్యత కూడా అతనిదే. కానీ మొట్టమొదటిసారిగా ఈ 4.5 నెలల కాలం అతన్ని మెహరాబాద్లో నాకు దూరంగా ఉంచుతాను. దీని ద్వారా మీరందరూ నా ఆదేశాల విశిష్టతను అర్థం చేసుకోవచ్చు. అందువలన సంపూర్ణంగా నా ఆదేశాలను పాటించండి. ఇతర ప్రేమికుల చేత కూడా ఆచరింపచేయండి అని చెప్పారు. ఇంకా బాబా వాళ్ళతో ఇంకా అంటున్నారు, ప్రస్తుతం మిమ్మల్ని అందరినీ ఏదో సమావేశానికి కానీ సహవాసానికి కానీ దర్శనానికో లేక ప్రత్యేకంగా నన్ను కలవడానికి కానీ పిలవలేదు. కానీ నేను ప్రకటించే విషయాలను మీరు ప్రత్యక్షంగా వింటారని పిలిచాను అన్నారు. బాబా మాటలు ఆ ప్రదేశమంతటా గంభీరమైన వాతావరణాన్ని సృష్టించాయి. ఆ తర్వాత మెహర్ బాబా విశ్వ సందేశాన్ని యూరిచ్ ఇలా చదివి వినిపించాడు. ఇప్పుడు మనము ఆ సందేశాన్ని యూరిచ్ గారు చదివి వినిపించినటువంటి ఆ సందేశాన్ని చదువుకుంటున్నాం. నేను బోధించుటకు రాలేదు, మేలు కొలుపుటకే వచ్చాను. కాబట్టి నేను ఎటువంటి ధర్మ సూత్రాలను ప్రతిపాదించనని గ్రహించండి. మొట్టమొదటిగా చెప్పింది ఇదే. నేను బోధించుటకు రాలేదు, మేలు కొలుపుటకే వచ్చాను. బాబా 1925లో మౌనం ప్రారంభించినప్పటి నుంచి కూడా ఈ మేలుకొలుపు అనే మాటని చెప్తూనే ఉన్నారు మనకి. బాబా సాహిత్యాన్ని మనం చూసినట్లయితే, ప్రభుచరితం చదువుకుంటూ ఉన్నట్లయితే మనం 1925లో మౌనం పాటించినప్పటి నుంచి కూడా ఈ మేలుకొలుపు గురించే ఎక్కువగా చెప్తున్నారు. కాబట్టి నేను ఎటువంటి ధర్మ సూత్రాలను ప్రతిపాదించనని గ్రహించండి. అనాదిగా నేను ఎన్నో ధర్మ సూత్రాలను సిద్ధాంతాలను నిర్ధారించి ఉన్నాను. కానీ మానవాళి వాటిని పెడచెవిని పెట్టింది. భగవంతుని మాటలను అంటే గాడ్స్ వర్డ్స్ అనుసరించి జీవించడంలో మానవుని అసక్తత అవతారుని బోధనలను అపహాస్యం చేసింది. ఆయన బోధించిన కరుణను ఆచరించటానికి బదులు మానవుడు భగవంతుని పేరు మీదే మతాభిమానంతో యుద్ధాలకు పాల్పడ్డాడు. ఆయన సందేశాల్లోని సత్యాన్ని, స్వచ్ఛతను, వినమ్రతను ఆచరిస్తూ జీవించటానికి బదులు మానవుడు ద్వేషము, దురాశ, హింసలకు తలవొగ్గాడు. గత అవతారాల ద్వారా
భగవంతుడు అందించిన ధర్మసూత్రాలను, సిద్ధాంతాలను మానవుడు పెడచెవిని పెట్టినందువలన ఈ ప్రస్తుత అవతారంలో, అంటే ఇప్పుడు మెహర్ బాబాగా వచ్చినటువంటి ఈ రూపంలో నేను మౌనం వహించాను. మీరు కావాలని అడిగారు, చాలినంత విజ్ఞానాన్ని ఇవ్వడమైంది. వాటిని ఆచరించవలసిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. భగవంతుని దరికి మరింత చేరువ కావాలంటే మీరంతా నేను, నా యొక్క, నాది, నాకు వీటి నుండి దూరంగా, మరింత దూరంగా ఉండాలి. నీవు నీ స్వీయ అహాన్ని పోగొట్టుకోవాలే తప్ప మరి దేనిని పరిత్యజించవలసిన అవసరం లేదు. యువర్ ఓన్ సెల్ఫ్, స్వీయ అహాన్ని. అది ఇంచుమించు అసాధ్యంగా కనిపించినప్పటికీ నిన్ను నీవు త్యజించడం అన్నది చాలా సులువైన విషయం. నా కృపా కటాక్షం ఉంటే నీ పరిమిత అహాన్ని పరిత్యజించడం సాధ్యమవుతుంది. ఆ కృపను కురిపించడానికే నేను వచ్చాను. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఎటువంటి ధర్మసూత్రాలను నిర్ధారించడం లేదు. ధర్మసూత్రాలని నిర్ధారించడం లేదు అంటున్నారు ఇక్కడ. ఈ భూమిపైకి నేను వచ్చింది సత్యమనే వెల్లువను విడుదల చేయడానికే. అట్టి ఆ సత్య ప్రవాహాన్ని నేను విడుదల చేసినప్పుడు మానవుల నిత్య జీవితాలు సజీవమైన ధర్మసూత్రాలై వెలివిరుస్తాయి. మౌనంతోనున్న నేను మాట్లాడని నా పలుకులు వారిలో సజీవంగా ప్రాణం పోసుకుంటాయి. మానవుని స్వీయ అజ్ఞానం అనే ముసుగే, హిజ్ ఓన్ కర్టెన్ ఆఫ్ ఇగ్నోరెన్స్, నాకు అతనికి మధ్య తెరగా నిలిచి ఉంది. నా ఘన వైభవాన్ని కొద్ది మందికి మాత్రమే ప్రకటించి చూపిస్తాను. ఈ కాలచక్రములో నా అవతార స్వరూపం చిట్ట చివరిది. అందువలన నా ప్రకటీకరణ చాలా ఘనమైనదై ఉంటుంది. నేను నా మౌనాన్ని విరమించినప్పుడు నా ప్రేమ యొక్క ప్రభావము విశ్వవ్యాప్తంగా ఉంటుంది. సృష్టిలో ప్రతి జీవి దానిని తెలుసుకుంటుంది, అనుభూతి పొందుతుంది. అంతేగాక ఆ విశ్వ ప్రేమను అందుకుంటుంది. సృష్టిలోని ప్రతి వ్యక్తి తనకు తానుగా ఏర్పరచుకున్న బంధనాలను తనదైన రీతిలో ఛేదించుకొని స్వేచ్ఛను పొందడంలో నా ప్రేమ ప్రతి వ్యక్తికి సహాయపడుతుంది. నేను దివ్య ప్రియతముడిని. మిమ్మల్ని మీరు ప్రేమించుకునే దానికంటే అధికంగా ప్రేమించే ప్రియతముడను నేను. మీకుగా మీరు మీ స్వస్వరూపమును తెలుసుకునేందుకు నా మౌన విరమణ మీకు సహాయపడుతుంది. ఈనాడు ప్రపంచంలో ఉత్పన్నమైన గందరగోళానికి, అల్లకల్లోలానికి ఎవరినీ నిందించవలసిన పని లేదు. ఏది గతంలో అనివార్యంగా జరగవలసి ఉన్నదో అది జరిగింది. ఇక ముందు ఏది జరగాలో అది జరిగే తీరుతుంది. నేను మీ మధ్యకు రావడం తప్ప మరో మార్గం లేదు. నేను రావలసి ఉంది కనుకనే వచ్చాను. నేను దివ్య సనాతనుడను. ఇది బాబా వారు ఇచ్చినటువంటి ఆ విశ్వ సందేశం. ఆ తర్వాత తన ప్రేమికులకు నా చిట్ట చివరి కార్యక్రమంలో నాతో పాలు పంచుకోండి అని చెప్తూ కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు. వాటిని కూడా ఏరుచ్ గారు చదివారు. అది విందాం ఇప్పుడు. ఇటీవల కాలంలో నేను చేపట్టిన అమెరికా, ఆస్ట్రేలియా పర్యటనలే పశ్చిమ దేశాల్లో నా చివరి పర్యటనలుగా మిగిలిపోతాయి. అక్కడ జరిగిన సహవాస కార్యక్రమాల్లో నేను స్పష్టంగా తెలియపరిచిన 2 అంశాల్లో ఇది ఒక అంశం. రెండవ విషయం తూర్పు దేశాల్లోని ప్రేమికులకు కూడా అన్వయిస్తుంది. అది ఏమిటంటే, ఇక ముందు ఎవరూ నా నుండి ఎటువంటి ప్రవచనాలను, దర్శనాలను, సహవాసులను, ప్రత్యేకమైన సమావేశాలను ఆశించకూడదు. ఎందుకనగా ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా నా మౌన విరమణ సమయం చేరువవుతుంది. అంతేకాక 1958 జూలై 14వ తేదీ నుండి రాబోయే 6 నెలల కాలంలో
దానికి సంబంధించిన పని పూర్తి చేయాలి. ఆ సమయంలో నేను నా శరీరాన్ని వదిలిపెట్టవచ్చు కూడా. ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో ఇటీవల జరిగిన సహవాస సందర్భంలో ఒక్కొక్క దేశంలో ఉన్న నా ప్రేమికుల్లో ఒకరికి ఒక ప్రత్యేకమైన డ్యూటీని అప్పగించాను. అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో నా సహవాస కార్యక్రమాలకు హాజరైన వారందరికీ కొన్ని ప్రత్యేకమైన సూచనలను, ఆదేశాలను పంపించాను. తూర్పు దేశాల్లోనున్న ప్రేమికుల్లో చాలా మందికి కొన్ని సూచనలు ఇస్తున్నాను. రాబోయే 6 నెలల కాలంలో నా చిట్ట చివరి కార్యంలో పాలు పంచుకోవాలంటే నాతో సంబంధం ఉన్న వారంతా నన్ను అధికాధికంగా ప్రేమించే ప్రయత్నం చేయాలి. వారికి నేను ఇచ్చే ముఖ్యమైన ఆదేశాలను తప్పక ఆచరించాలి అని తనతో సహవాసంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా చిట్ట చివరి కార్యక్రమంలో నాతో పాలు పంచుకోండి అని తెలియజేసేటువంటి సజెషన్స్ని ఇవ్వడం జరిగింది. వాటిని చదివి వినిపించారు ఏరిచ్ గారు. ఆ తర్వాత ఈ సమావేశం ముగిసే ముందు బాబా చిట్ట చివరిగా ఇచ్చినటువంటి మరొకటి ప్రవచనం అదేంటంటే భగవంతుడు మాత్రమే ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, గాడ్ ఈజ్, దాని గురించి ప్రవచనం ఇచ్చారు. అది కూడా చదువుకుందాం. అనంత చైతన్యము, ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అనంతమైనది. అందువలన ఆ అనంత చైతన్యం దేశ కాలాల్లో ఎక్కడా ఎన్నడూ తరిగిపోదు. అనంత చైతన్యం అనంతమైనది కనుక చైతన్యం యొక్క ప్రతి అంశమును అందులో ఇముడ్చుకొని ఉంటుంది. చైతన్య రాహిత్యము లేదా ఎరుకలేమి లేదా అచైతన్యం, అన్కాన్షియస్నెస్, చైతన్యం లేకపోవడం అనేది కూడా అనంత చైతన్యంలో ఒక అంశమే. ఆ విధంగా అనంత చైతన్యంలో అచైతన్యం కలిసే ఉంటుంది. మనకి ఇది డివైన్ ప్లాన్లో ఇంకా వివరంగా మనకు చెప్పారు ఆల్రెడీ. ఎందుకంటే కోహం ప్రశ్న తర్వాత నేనెవరు అనేటువంటి ప్రశ్న తర్వాత సోహం నేను అదై ఉన్నాను అనే జవాబు పొందిన తర్వాత ఆ అనంత చైతన్యము అనంత అచైతన్యము కూడా రెండూ కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాయి. అనంత చైతన్యం సాధారణమైనటువంటి మానవులమైనటువంటి మనకి అనంత చైతన్యం మనతో సాక్షిగా ఉంటుంది. అనంత అచైతన్యంతో మనం ఈ కర్మలు, ఈ పునర్జన్మలు వీటిలో చిక్కుకొని మన ప్రయాణం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ భగవంతుడు మాత్రమే ఉన్నాడు అనేటువంటి ప్రవచనంలో చెప్తున్నారు అనంత చైతన్యము అనంతమైనది, అందువల్ల అనంత చైతన్యం దేశ కాలాల్లో ఎక్కడా ఎన్నడూ తరిగిపోదు. అనంత చైతన్యం అనంతమైనది కనుక చైతన్యం యొక్క ప్రతి అంశమును అందులో ఇముడ్చుకొని ఉంటుంది. చైతన్య రాహిత్యము అంటే ఎరుకలేమి అంటే అచైతన్యం, ఆ చైతన్యం లేకపోవడం అనేది కూడా అనంత చైతన్యంలో ఒక అంశమే. ఆ విధంగా అనంత చైతన్యంలో అచైతన్యం కలిసే ఉంటుంది. అనంత చైతన్యం అచైతన్యాన్ని పోషిస్తుంది, కాపాడుతుంది, చొచ్చుకుపోతుంది, చివరకు అచైతన్యం యొక్క అంతమునకు దారి తీస్తుంది. ఆ విధంగా ఆ అచైతన్యం అనంత చైతన్యం నుండే ప్రవహిస్తూ అందులోనే లీనమవుతుంది. ఆ అనంత చైతన్యాన్ని గురించి ఎటువంటి సందిగ్ధానికి తావు లేకుండా వ్యక్తీకరించడం కొరకే నేను అనంత చైతన్యమును కలిగి ఉన్నానని ఘంటాపదంగా చెప్తున్నాను. మనలోనే అనంత చైతన్యంగా బాబా ఎల్లవేళలా మనం అనుకుంటూ ఉంటాం కాన్స్టాంట్ కంపానియన్ అని. ఆయనే మనకు ఆ విధంగా ఉన్నారు. ఉన్నదాన్ని మనం ఎరుకపరచుకోవాల్సినటువంటి అచైతన్యంగా ఉన్నటువంటి మనము ఆ స్థితిని ఎరుకపరచుకోవాల్సినటువంటి అవసరాన్ని ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా అనిపిస్తుంది. నేను అనంత చైతన్యం కనుకనే ఈ విషయాన్ని ప్రస్ఫుటంగా చెప్పగలను. సమస్తము నేనే, ఆ సమస్తమునకు ఆవల మరింత ఆవల కూడా ఉన్నది నేనే. మీలో నేను ఉన్నాననే ఎరుక నాకెప్పుడు ఉంటుంది, కానీ నేను మీలో ఉన్నాననే ఎరుక మీకు ఎప్పుడు ఉండదు. ప్రతిరోజు మిమ్మల్ని వెన్నంటే ఉంటూ మీ చైతన్యంలో పాలు పంచుకుంటాను. అలాగే ప్రస్తుతం నాకు ఆసరాగా ఉండి
ఏదో ఒక రోజు మీరు నా చైతన్యాన్ని పంచుకోవాలని కోరుతున్నాను. భగవంతుడే సర్వము, మిగిలినదంతా శూన్యము అనే అంతము లేని చైతన్యపూర్వకమైన అనుభవం తనలోనే ఉన్నదన్న ఎరుకలేని కారణంగా మానవుడు సర్వము వాస్తవంగా ఉన్నట్టు ఎవ్రీథింగ్ ఈజ్ గా భావిస్తూ ఉంటాడు. గాలి, నీరు, నిప్పు, నేల, కాంతి, చీకటి ఉన్నాయని, అలాగే రాయి, ఇనుము, వృక్షము, క్రిమి, చేప, పక్షి, జంతువు ఇవన్నీ వాస్తవంగా ఉన్నాయని, అలాగే మంచి, చెడు, బాధ, సంతోషము వాస్తవమని మానవుడు భావిస్తాడు. ఆ విధంగా అంతా వాస్తవంగా ఉన్నది అనుకునే ఈ భావనకు అంతం లేదు. అందువల్ల ఉన్నది అనే అనుభవానికి అంతం లేదు. ఎంతవరకు అంటే శుద్ధ శూన్యాకాశ స్థితిని చేరే వరకు. ఆ స్థితికి చేరిన వెంటనే భగవంతుడు ఉన్నాడు అనే భగవదనుభవం కలుగుతుంది. జై బాబా. టైం అయింది కదా, నెక్స్ట్ రేపు చదువు. జై బాబా అండి సత్యవతి గారు. మెహర్ ప్రభు చరిత్రంలోని విషయాలు చాలా చక్కగా అర్థమయ్యే విధంగా చెప్పారు. మీకు ధన్యవాదములు జై బాబా. ఇప్పుడు హారతికి మా ఫ్యామిలీ నుంచి అక్క జై బాబా అక్క మీరు చేయండి. జై బాబా అమ్మ దీపిక. అవతార్ జై బాబాకి జై. అందరికీ జై బాబా. దేవాదిదేవ ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే. ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు. ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు. దామను వీడక నిన్ను ప్రేమించు. దామను వీడక నిన్ను ప్రేమించు. మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. నీ దివ్య నామమే మదిని స్మరించు. నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య నామమే మదిని స్మరించు. నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య పదములే ఆరాధించు. నీ దివ్య పదములే ఆరాధించు. మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. అహంకారము హారతి కాగా, అహంకారము హారతి కాగా, ఇహమే పరమై ప్రకాశించగా, ఇహమే పరమై ప్రకాశించగా. పాహి శరణు సాయుజ్యము పొందగా, పాహి శరణు సాయుజ్యము పొందగా. మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. దేవాదిదేవ ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. अवतार मेहर बाबा की जय.
अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। प्रेम अवतार मेहर बाबा की जय। मौनावतार मेहर बाबा की जय। युगावतार मेहर बाबा की जय। పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా की जय। అందరికీ జై బాబా। మా దీపిక జై బాబా అమ్మ। జై బాబా అక్క. బాబా వారికి చక్కగా ప్రార్థన చేశారు, హారతి చేశారు. మీకు ధన్యవాదములు జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి అందరికీ. ఈ కార్యనిర్వహణలో ఏమైనా తప్పులు ఉంటే బాబా వారు మన్నించాలి. బాబా వారికి మీకు అందరికి హృదయపూర్వక ధన్యవాదములు జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి అందరికీ. అవతార్ మెహర్ బాబా की जय। అందరికీ జై బాబా।